అధికార వీరమల్లు పవన్ కళ్యాణ్ థియేటర్ లో సందడి చేయబోతున్నారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా థియేటర్లు పవన్ కళ్యాణ్ అభిమానులు థియేటర్ దద్దరిల్లిపోతాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ. అలా చెప్పండి, సినిమా ఎలా ఉండబోతుంది, ఎందుకు ఇంత ఎక్స్పెక్టేషన్స్ వచ్చాయి? అలా పార్టీని నడపాలి, పార్టీని ముందుకు తీసుకుపోవాలి అని 2009లో భగవద్గీత ఒక పక్క సినిమా, ఒక పక్క రాజకీయం ముందుకు తీసుకెళ్ళాలి అని ఒకే ఒక దాంట్లో సారాగా సినిమాలు ఒప్పుకోవడం జరిగింది. మాకెంత గర్వకారణం ఈ రోజు. అంటే ఒక సెలబ్రేషన్ మోడ్ లో ఉన్నాం. అనంతపురం జిల్లా, అనంతపురం అర్బన్ లో ప్రతి ఒక్క జన సైనికుడు, ప్రతి ఒక్క మెగా కుటుంబంలో వీర మహిళలు అందరూ ఒక పండుగ సెలబ్రేషన్ చేస్తా ఉన్నా. సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ బంపర్ హిట్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా ఏదైనా గుండెలో పెట్టుకుని అందరూ ఆదరిస్తారు. ఖచ్చితంగా బ్రహ్మాండమైన రెస్పాన్స్ తో మాకు కూడా రాజకీయాలు ఈ రోజు ఒక చిన్న బ్రేక్, ఈ రోజు ఈవినింగ్ బ్రహ్మాండంగా కార్యకర్తలతో అభిమానులతో అందరితో ఎంజాయ్ చేసి సినిమా చూస్తామని చెప్పి అందరూ వచ్చినా ఉన్నా. పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం ప్రమోషన్స్ కి వచ్చాడు, ఎందుకు ఈ విధంగా ప్రమోషన్ చేయాల్సి వచ్చింది? పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగిందన్న. ఎందుకంటే సినిమా మొదలు పెట్టినాక కోవిడ్ కారణాల వల్ల అయితేనే కానీ, ఇతర కారణాల వల్ల అయితేనే కానీ డిప్యూటీ సీఎం గారు అయిన తర్వాత కూడా 2 గంటలు కేటాయించి, ఎందుకంటే సినిమా పరిశ్రమ బాగుండాలి, ప్రొడ్యూసర్లు బాగుండాలి, రత్నం గారి కోసం అయితే మాత్రం అదే విధంగా ఆ డిస్ట్రిబ్యూటర్లు బాగుండాలి, సినిమా పరిశ్రమ బాగుండాలి అని చెప్పి ఆయన ఎప్పుడు చేయకపోయినా ఈసారి ప్రమోషన్ చేయడం జరిగింది. అదే విధంగా సినిమా రంగం బాగుండాలని చెప్పి అభిమానులందరూ కూడా ఒక ఉత్సాహంతో, ఉద్రేకంతో ఈ రోజు అందరూ ప్రతి ఒక్కరు సెలబ్రేషన్ మోడ్ లో ఉన్నారా. సినిమా బ్రహ్మాండంగా బాగుండాలి, అభిమానులు కార్యకర్తలు అందరితో పాటు ఈ రోజు ఎంజాయ్ చేద్దామని వచ్చాము. సనాతన ధర్మం పైన ఈ రోజు పవన్ కళ్యాణ్ సినిమా ఉండబోతుంది. అదే సినిమా ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? సినిమా చాలా సూపర్ హిట్ అవుతుంది. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు ఈ రోజు ఒక పండుగ లాంటిది, చాలా సూపర్ హిట్ అవుతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. ఓకే, చెప్పండి, అభిమానులుగా మీరు ఎలా ఉండబోతున్నారు? అభిమానులుగా అనేది ఆల్రెడీ లైవ్ వీడియోస్ అన్ని వచ్చింటాయన. ఈ రోజు చరిత్రలోనే ఒక కీలక ఘట్టం. ఆంధ్రప్రదేశ్ కి ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత 6 సంవత్సరాల తర్వాత రిలీజ్ కాబోతున్న చిత్రం హరిహర వీరమల్లు 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఆల్రెడీ విడుదలై సినిమా సంచలనం సృష్టిస్తా మంచి వసూలతో, మంచి గుడ్ టాక్ తో ఈరోజు సినిమా నడవబోతుంది.